నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వెంకటగిరిలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది వచ్చేసరికి 60 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయము. ఇక్కడ వీరాంజనేయ స్వామి ఆలయమే కాక చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పంతులు గారిని అడిగి ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు, అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుందాం. సూర్య భగవానుడికి ఆరోగ్యకర్త సూర్య భగవానుడు. ఆయనకు ప్రత్యేకంగా గోధుమలు, ఎర్ర పువ్వులు తోని పూజిస్తే మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. రెండో గ్రహము చంద్రుడు. ఈ చంద్రగ్రహము సోమవారం నాడు ఈ చంద్రగ్రహానికి పూజిస్తే బియ్యము, తెల్ల పువ్వులు ఆ స్వామివారికి ప్రీతికరమైనది. ఆ స్వామివారికి పూజిస్తే చంద్రదోషాలు, అదేవిధంగా బద్ధకం అంటే లేజీతనం కూడా ఆ స్వామివారికి పూజిస్తే మనకు తొలుగుతాయి. అదే మూడో గ్రహము అంగారకుడు, కుజుడు. ఈ కుజగ్రహము ప్రత్యేకంగా మనకు అందరికి కూడా వివాహంలో కుజదోషాలు, జాతకంలో కుజదోషాలు ఉంటాయి. ఈ స్వామివారికి మంగళవారం నాడు కందులు, ఎర్ర పూలతోని స్వామివారికి పూజిస్తే, వివాహం కాని వాళ్ళు పూజిస్తే త్వరగా వివాహము అవుతుంది. అదేవిధంగా నాలుగో గ్రహం బుధుడు. ఈ బుధగ్రహము పూజించడంతో మనకు ధనము కలుగుతుంది. అదేవిధంగా ఈ స్వామివారికి పెసర్లతో పూజిస్తే స్వామివారికి మనకు ఫలితాలు లభిస్తాయని చెప్తున్నాం. అదే విధంగా బృహస్పతి గ్రహం, గురువు. ఈ బృహస్పతి గ్రహానికి ప్రత్యేకంగా మనకు వివాహంలో గురువు అనేది మంచిగా ఉంటేనే వివాహం జరుగుతుంది. తర్వాత మనం ఇల్లు కట్టాలన్నా కూడా గురుబలం ఉండాలి. గురువు దేనికి? ఆ గురుబలము ఆయనకు ప్రత్యేకంగా అయ్యింది అంటే ఆయన గురుస్థానం మంచిగా ఉంటే మనము వివాహం కూడా మనము తలుచుకుంటే తొందరగా అయిపోతుంది. ఆయన గురువు మంచిగా ఉంటే వివాహం తొందరగా అవుతుంది. అదేవిధంగా మనం ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఆ గురువు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి స్వామివారికి శనగలతో పూజిస్తే మనకు ఫలితాలు లభిస్తాయి. ఈయన శుక్రుడు. ఈ శుక్రుడు పిల్లలకు విద్య బాగా అభివృద్ధి చెందాలంటే మనకు ఒకటి దక్షిణామూర్తి, దాంట్లో భాగంగా శుక్రుడు కూడా మన జాతకంలో బలంగా ఉంటే విద్య బాగా లభిస్తుంది. ఈ శుక్రుడికి బొబ్బర్లతోని పూజించినచో మన కోరికలు సిద్ధిస్తాయని చెప్తున్నాం. శనేశ్వరుడు. నీలాంజన సమాభాసం రవిపుత్ర హిమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. శనేశ్వరుడు అంటేనే అందరూ భయపడతాడు. నవగ్రహాల్లో సాత్వికంగా ఉండేదే శనేశ్వరుడు. మనకు 7.5 ఏళ్ళనాటి శని, పంచమ శని, సప్తమ శని ఈ ప్రతి ఒక్క రాశికి వస్తుంటాయి, పోతుంటాయి. ఈయన ప్రత్యేకంగా ఏంటంటే మనిషి మనం ఏ విధంగా మనం డెవలప్మెంట్ ఉంటుందో అవి నేర్పిస్తాడు శనేశ్వరుడు. ముందుగా శనేశ్వరుడికి తైలాభిషేకము, నల్ల నువ్వులు అభిషేకం చేసినచో శని దోషాలు తొలగుతాయి. అదేవిధంగా మనకు శనివారం అమావాస్య, శని అమావాస్య అంటారు. తర్వాత
శనివారం నాడు త్రయోదశి వస్తే శని త్రయోదశి అంటాం. ఈ రెండు కూడా చాలా ప్రీతికరమైనది శనీశ్వరుడికి. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు శనివారం నాడు శనికి తైలాభిషేకం, నల్లవనూలు బ్రాహ్మడికి దానం ఇస్తే మీ శని దోషాలన్నీ కూడా తొలుగుతాయి. ఈ గ్రహం రాహుగ్రహం. ఈ రాహుగ్రహము అంటే ఇప్పుడు మన జాతక రీత్యలో కాలసర్ప దోషాలు, ఇక్కడ రాహు, ఇక్కడ కేతు, ఈ రెండు గ్రహాలు కూడా మన జాతక రీత్యలో వివాహం లేటు కావడం కారణము 3 గ్రహాలు మనకు. 1 కుజగ్రహము, 2 రాహు, 3 కేతు. ఈ నవగ్రహాలు కాలసర్ప దోషం అంటారు. జాతక రీత్యలో కాలసర్ప దోషం అంటే వివాహం తొందర కాదు. సరే, వివాహం అయిపోయింది, సంతానం గురించి కూడా కాలసర్ప దోషాలు ఉంటాయి. దానికి మనకు కాళహస్తిలో కాలసర్ప దోషాలు, అదే కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కాలసర్ప దోషాలు పూజలు అవుతుంటాయి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర సర్ప సంస్కారం చేస్తారు. వివాహం కాని వాళ్ళు, ఆలస్యంగా వివాహం అయిన వాళ్ళు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వెళ్తే మీకు అక్కడ సర్ప సంస్కారం అనే పూజ ఉంటుంది, అది చేయించుకోవచ్చు. అదేవిధంగా మన దేవాలయంలో కూడా రాహు కేతువుకు సంబంధించిన పూజలు కూడా నిర్ణయిస్తాము, చేస్తాము. ఈ రాహుగ్రహానికి ప్రీతికరమైనది మినుములు, కేతుగ్రహానికి ప్రీతికరమైనది ఉలువలు. వీళ్ళకు ఆదివారం నాడు మనం పూజించినచో వివాహము త్వరగా అవుతాదని చెప్తున్నారు. ఈ ఆలయం గురించి అలాగే నవగ్రహాల గురించి చాలా చక్కగా వివరించారు పంతులు గారు. ధన్యవాదాలు. చూసారు కదండి. అలాగే ఇప్పుడు అమావాస్య రాబోతుంది కాబట్టి శని అమావాస్య, అప్పుడు ఇలా శనిదేవునికి గనక నువ్వుల నూనెతో అభిషేకం కానివ్వండి, ఇలాగ పూజలు ఇవన్నీ కూడా చేసుకుంటే శని నుంచి ఏమైతే దోషం అనేది ఉందో దాని నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. మరో కాలంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.